హాయ్ అండి, అందరికీ నమస్కారం. తల్లిని చూసుకోవడమే భారమని భావించిన కొడుకు. ఇదిగో అమ్మ, నిన్నటితో నువ్వు వచ్చి 6 నెలలు పూర్తవుతుంది. అన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అన్నాడు కొడుకు. అది కాదురా, వాడు ఏదో టూరు వెళ్తున్నాను అన్నాడు కదా, వచ్చాక రమ్మన్నాడు కదరా అంది తల్లి. అయితే వాడు వచ్చేదాకా వెళ్ళి వాడి ఇంటి గుమ్మం ముందు కూర్చో అన్నాడు కోపంగా. 6 నెలలు పూర్తి కావస్తుంది అని తెలిస్తే చాలు ఎప్పుడో ఏదో ఒక వంక పెట్టుకుని ఫ్యామిలీతో ఎటో అటు తిరగడానికి వెళ్తాడు. వారం 10 రోజులు లేటుగా తీసుకువెళ్తాడు నిన్ను. ఒకసారి అనుకున్న విధంగా 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ ఉండాలి అన్న విషయం తనకు తెలియదా? కావాలనే ప్రతిసారి అలాగే చేస్తూ ఉంటాడు. అయినా కూడా మీకు ఆయన అంటేనే ఇష్టం. అందుకనే తనని ఏమీ అనవు. నువ్వు మాత్రం ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్వి కాదా? నిన్ను టూర్కి తీసుకువెళ్ళొచ్చు కదా వాళ్ళతో పాటు అంటూ కోపంగా అంటూ ఉండగా, అది కాదురా, వాడికి అప్పుడే సెలవులు ఉన్నాయట, అందుకనే వెళ్ళాడు అని తల్లి అనగానే, అవునవును, బాగానే వెనకేసుకొస్తావు తనని. కానీ అలాంటప్పుడు సెలవుల ముందే ఉన్నాయి కదా అని తెలిసినప్పుడు ఒక వారం 10 రోజుల ముందుగానే నిన్ను అక్కడికి తీసుకువెళ్ళి అప్పుడు టూర్కి వెళ్ళొచ్చు కదా. అందులో మాత్రం కరెక్ట్ 6 నెలలు కావాలి. కానీ ఇక్కడ నుంచి నేను తీసుకువెళ్ళడానికి మాత్రం 6 నెలలు పూర్తయినా కూడా ఏమీ పట్టదు అని కోడలు కొడుకుకి వత్తాసు పలికింది. ఆ మాటలకు ఆ తల్లి ఏమీ అనలేకపోయింది. తను ఏమీ అనగలదు. కొడుకు కోడలు చెప్పే దాంట్లో కూడా నిజం లేకపోలేదు అని సైలెంట్గా వాళ్ళు అనే మాటలు వింటూ ఉంది. నాకు అదంతా తెలియదు. రేపే నీ ప్రయాణం. వెళ్ళి నువ్వు వాడికి ఫోన్ చేస్తే అక్కడ గేట్ బయట నిలబడతావు, లేదా నీ కొడుకుని పిలిపించుకొని ఇంట్లోకి వెళ్తావు, నీ ఇష్టం. నేను మాత్రం ఈసారి ఊరుకునేది లేదు. రేపే నీ ప్రయాణం అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. కళ్ళలో నుండి నీటి బొట్లను గుండెల్లోనే దాచుకుని ఆ తల్లి అక్కడే కూలబడిపోయింది. తన భర్త చనిపోయిన కొద్ది రోజులకు కొడుకులిద్దరూ ఆస్తులను పంచుకుని ఆస్తులతో పాటు అమ్మను కూడా 6 నెలలుగా వాటాలు పంచుకున్నారు. నీ కొడుకు దగ్గర ఉన్నన్ని రోజులు ఆ కొడుకుకు సపోర్ట్ చేస్తున్నావని సూటిమోటి మాటలు వీళ్ళు మాట్లాడతారు. అలాగే ఆ కొడుకు దగ్గర వెళ్ళినప్పుడు నువ్వు నీ చిన్న కొడుకుకి సపోర్ట్ చేస్తూ ఉంటావు అని ఎప్పుడు అని ఆ కొడుకు కోడలు సూటిపోటి మాటలతో ఈమెను వేధిస్తూనే ఉంటారు. అలా కొడుకు అన్నేసి మాటలు తిడుతూ ఉన్నప్పుడు తన చిన్ననాటి స్నేహితురాలు ఆ తల్లిని కలవడానికి వచ్చి ఆ మాటలన్నీ విన్నది. నీ పరిస్థితి ఇలా ఎందుకు అయ్యింది? నువ్వు, మీ వారు, 2 పిల్లలు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కని వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డారు. అది నాకు తెలుసు. ఎంతో కొంత ఆస్తిని కూడబెట్టారు. కానీ ఇంత ప్రేమ పెంచుకొని ఇంత సంపాదించి వాళ్లకు ఇప్పుడు ఉన్నదంతా రాసి ఇస్తే నీ పరిస్థితి ఇలా అయిపోయిందో చూసావు కదా. నిన్ను కూడా ఆస్తిని పంచుకున్నట్లుగా పంచుకున్నారు. ఒకరోజు అటు ఒకరోజు ఇటు ఎక్కువ ఉంటే నిన్ను సూటిపోటి మాటలు అంటున్నారు. అయినా నువ్వు ఏమీ అనడం లేదు ఎందుకు? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అనడానికి అతనికి ఏం అర్హత ఉంది అని? కష్టపడి ఈ ఇల్లును మీరు కట్టుకున్నారు. ఆస్తి పంపకాలలో వీళ్ళు నీ చిన్న కొడుకుకి మరొక ఆస్తిని పెద్ద కొడుకుకి వెళ్ళిపోయింది. మరి అలా పంచుకునేటప్పుడు నువ్వు ఒకదానిని బ్రతికి ఉన్నావు అని వాళ్ళకి గుర్తు రాలేదా? అప్పుడు 2 కలిసి నేను బాగా చూసుకుంటామని కదా నీ పేరు పైన ఏ ఆస్తి ఉంచలేదు. మరి ఇప్పుడు నిన్ను చూసుకోవడం లేదు కదా సరిగ్గా. అయినా నువ్వు ఎందుకు భరిస్తావు? సివిల్ కోర్టులో సివిల్ కేస్ వెయ్యి మీ 2 కొడుకులపైన. ఆస్తినంతా పంచుకొని నిన్ను వాళ్ళు చూసుకోవడం లేదు అని. కాబట్టి నీ ఆస్తి నీకు తిరిగి ఇవ్వమని కోర్టులో కేసేయ్. దాంట్లో నీ కొడుకులిద్దరూ నిన్ను ఆస్తి కోసమైనా సరిగ్గా చూసుకుంటారు అంది ఆ తల్లితో ఆ స్నేహితురాలు. అప్పుడు ఆ తల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకులపైన నేను కేసు వేయడమా? అది కలలో కూడా జరగదు. నేను, మా వారు 2 కష్టపడి మా పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళు సుఖంగా ఉండాలి అని ఏ పొలం కొన్నా ఇది మా పెద్దవాడికి అవుతుంది, ఇది మా చిన్నవాడికి అవుతుంది అని దీంతో వాళ్ళు సంతోషంగా ఎక్కువ కష్టపడకుండా
జీవించగలరు అని అనుకునేవాళ్ళం. ఏనాడు మా కోసం మేము ఎక్కువగా ఆలోచించలేదు. కొడుకుల భవిష్యత్తు గురించి, వాళ్ళకు సంపాదించి ఇచ్చే ఆస్తిపాస్తుల గురించి ఆలోచించాము. అదేవిధంగా సంపాదించింది వాళ్ళ కోసం అయినప్పుడు ఇంకా నాకు ఏం కావాలి అని కోర్టు వరకు వెళ్ళడం కరెక్టు కాదు. ఏది ఏమైనా నా పిల్లలు సంతోషంగా ఉండాలి. అదేముంది ఇవాళ ఇంట్లో రేపు మట్టిలో, కానీ నా పిల్లలు వాళ్ళ పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఇక వారి మాటలంటావా, అవి విన్న నన్ను ఎంతో బాధిస్తాయి. కానీ నేనేమీ చెప్పగలను? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా వారిని పెంచాను. నా ప్రేమలో స్వార్థం లేదు. ఇప్పుడు వాళ్ళు నన్ను సరిగ్గా చూడడం లేదు అని వాళ్ళను కోప్పడ్డానికి. ఇవన్నీ మాటలు రూమ్లో నుండి విన్న కోడలు ఆశ్చర్యపోయారు. తను చేసిన తప్పు ఏంటో తన కొడుకుకి తెలిసి వచ్చింది. వెంటనే వచ్చి కళ్ళలో నుండి నీళ్లు కారుతూ ఉండగా, అమ్మా నన్ను క్షమించు. నేను ఎంత మూర్ఖుడినో ఇప్పుడు నాకు అర్థమైంది. కన్న తల్లికి ఒకరోజు ఎక్కువ తిండి పెట్టడానికి లెక్కలు వేసుకున్న నేను ఎంత పెద్ద మూర్ఖుడినో నాకు బాగా తెలిసి వచ్చింది. ఇక నా తప్పు నాకు తెలిసి వచ్చింది. దీనిని ఎన్నడూ రిపీట్ చేయను. నిన్ను ఎంతో బాగా చూసుకుంటాను. నువ్వు అన్నయ్య దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడే నా దగ్గరే శాశ్వతంగా ఉండు. ఒకవేళ అన్నయ్యను నువ్వు ఎప్పుడన్నా చూడాలి అనుకుంటే తననే ఇక్కడికి పిలుద్దాం. లేదా నువ్వు 1-2 రోజులు వెళ్ళి నీ మనవడిని మనవరాలు కొడుకుతో గడిపి మళ్ళీ ఇక్కడికి రా. అప్పుడే నా తప్పుకు ప్రాయశ్చితం అన్నాడు. ఆ మాటలకు ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.